ఏ ఒక్కరు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పట్లో వచ్చి ఎవరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. ఎలా ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చిందంటే నేను అమెరికా ఉండేది ఏదో బిజినెస్ ఉండదు అంతా ఉండదని. ఆ అక్క రెడ్డి నాకు ఉంది, అక్కకి నేమ్ ఫేమ్ బాగా వచ్చింది, దాంట్లో పాలిటిక్స్లో వెళ్ళింది, మనం కూడా వెళ్దాము అని చెప్పి. ఆ ఫండ్ డబ్బులు వస్తున్నాయా పార్టీ దగ్గర నుంచి, లేదా మీ డబ్బులే ఖర్చు పెడుతున్నారా? ఇది చాలా చెప్పలేము, ఎందుకంటే దేవుడు లేని చోటు అంటూ లేను అన్నట్టు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు అన్న చోటే లేదు. అలాంటిది మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు వల్లే ఆయన కలిశాను. ఆయనకైతే కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను పార్టీ మారాను అని అంటే నా పుట్టింటికి నేను ద్రోహం చేసుకున్నాను. అటెన్షన్ కోసం ఏమైనా టాటూ వేసుకున్నారా? అసలు లేడీ డాన్ ఎట్లా ఉంటారు, అందరినీ శాసిస్తా అన్నట్టు, ఇదే నా రాజ్యం, నేను చెప్పిందే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తారు. మీ చేతిలో వేరే వాళ్ళు బాగా గట్టిగానే దెబ్బలు తిన్నారు అనుకుంటా. అదైతే పక్కా అండి. తిన్నారా? జనసేన అంటే ఎందుకండి అంత చులకన ఆడోళ్ళు అంటే? మీ పిల్లలు ఎప్పుడైనా ప్రౌడ్గా కాలు మీద కాలు వేసుకొని బా మా అమ్మ చూడు సింహం లాగా ఉంది, మా అమ్మ పొలిటిక్స్ లో ఒక రేంజ్ లో ఉంది అని ఏమన్నా? వాళ్ళు ఎందుకో కానీ నా మీద చాలా ఈర్షతో, నా మీద లేని పోని ఇవన్నీ చెప్పి నా లైఫ్ని దెబ్బ కొట్టాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడాల్సిందే. రోజా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు. అప్పుడు ఒక పర్సన్ వచ్చి మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైనప్పుడు మనం ఎందుకు జాగ్రత్త పడకూడదండి? నిజమే నిజమే. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంట్రా అంటే మార్నింగ్ అయిపోవాలబ్బా మేము ఫేమస్, ఒక ఫోటో పెడితే వెళ్ళిపోవాలి రీచ్. నమస్తే రెడ్డి గారు. నమస్తే పల్లవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈ ఇంటర్వ్యూ మీ ఫ్యాన్స్ నాకు చేయమని చెప్పడం వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏంటది? ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ జనాల్లో అయితే ఉన్నాయి. మీరు జనసేన వీర మహిళ కదా, మీకు గుర్తింపు ఇచ్చారా? జనాల్లో మీకు ఆ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటా ఉన్నారా? జనసేనలో వర్క్ చేస్తున్నా అంటే జనసేన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే జనసేనలో గుర్తింపు అంటే ఆటోమేటిక్గా మాకు ఎప్పుడూ గుర్తింపు వచ్చిందండి. మేము అధికారంలోకి వచ్చినాక కాదు మాకు గుర్తింపు వచ్చింది, మాకు ముందు నుంటే గుర్తింపు ఉండేది. రెడ్డి రాణి అంటే జనసేన, జనసేన అంటే రెడ్డి రాణి అన్నట్లే మంచి గుర్తింపు అయితే మాకు ఉంది అని మేము అనుకుంటున్నాం. మీరు ఎలా అనుకుంటున్నారైతే మాకు అర్థం కావడం లేదు. ఎలా ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చిందంటే చాలా మంది వీర మహిళ అని అంటున్నారు. వాళ్ళకి ఒక క్యాడర్ కానీ లేకుంటే వాళ్ళకి ఒక కొంచెం స్పెషల్ అటెన్షన్ కానీ లేదు ఎక్కడ కూడా. దాని మీద నేను అడిగడం జరిగింది. నేను కాదు, మీ ఫ్యాన్స్, మా ఫ్యాన్స్. అది చాలా తప్పు అండి. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి రీసెంట్గానే మాకు పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఇంత అతి తక్కువ టైంలో 10 yearsలో ఆయన ఇంత బిల్డ్ చేసుకుంటూ ఇంత పైకి వచ్చి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చారంటే పక్కా అది ఫ్యూచర్ దగ్గరలోనే ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మంత్ కావచ్చండి క్యాడర్లు అందరికీ వస్తున్నాయి. క్యాడర్ లేదని మాకైతే క్యాడర్లు అవసరం లేదండి, ప్రజలకు సేవ్ చేయడానికి వచ్చాం. జనసేన ఫ్యాన్స్ ఇంకా. అవునండి, వాస్తవం ఇది. నేను ఒక 10 years నుండి ఉన్నాను పాలిటిక్స్లో. ఏ రోజు నేను పదవి గురించి అయితే నేను ఆలోచించలేదు. ప్రజలకు సేవ్ చేయడానికి నాకు మంచి మార్గం జనసేన అంటే మంచి ఇదిలో నేను వెళ్తున్నానండి. ఒకవేళ ఇస్తే యాక్సెప్టేనా? పక్కా అండి. ఎందుకంటే మాకంటూ ఒక ఇది ఉండాలంటే మెయిన్ ఏంటో పదవి ఉంటేనే ఇది అనేం కాదు, ఉండాలి, ఏదో ఒకటైతే ఉండాలి. ఆ ఒక సోషల్ సర్వీస్ చేసే పవర్ కన్నా ఈ జనసేన అనే ఇచ్చే పవర్ ఇంకొంచెం బాగా యూజ్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకోటి కూడా నేనైతే ఆర్ట్ఫుల్గా చెప్తున్నానండి ఆ విషయం. మాకు పదవులు ఉన్ని లేకపోని జనసేన పేరు పెట్టుకొని మేము ఎనీ టైం ప్రజలకు సేవ్ చేయడానికి ముందుంటారు పక్క. ఇది మాత్రం 100%. మాకు శక్తి అయినంత వరకు ముందుండే వర్క్ చేస్తామండి. ప్రజలకు మేము సేవ్ చేయాలి, మా వంతు మేము సపోర్ట్ చేస్తూ, సామాన్య ప్రజలు ఎంతో మంది ఉన్నారు చూస్తున్నాం, అలాంటి వాళ్ళకి ముందుకు చేయాలని మమ్మల్ని ఆశించిన వాళ్ళు మా దగ్గరికి వచ్చిన మా శక్తివంతం మేమైతే ప్రతి ఒక్కరికి మాకు శక్తి అయినంత వరకు చేస్తూ వెళ్తున్నామండి. మీరు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారనమాట. ఆ ఫండ్ డబ్బులు వస్తున్నాయా పార్టీ దగ్గర నుంచి, లేదా మీ డబ్బులే ఖర్చు పెడుతున్నారా? ఇది చాలా చెప్పలేము, ఎందుకంటే మాకైతే ఫండ్స్ వచ్చేటివి లేవు. సొంత డబ్బులే పెట్టుకొని మేము సొంతంగానే ఖర్చు పెడుతూ వెళ్తున్నాం. మామూలుగా ఎవరికైనా ₹1 ఇస్తేనే అది వదిలేసుకుంటారు, లేకుంటే ఇంకొంచెం డబ్బులు ఇస్తే అది అప్పుగా తిరిగి వస్తుంది అని ఇస్తారు బిజినెస్ గానో. లేకుంటే మీరేంట్రా అంటే ఉన్న డబ్బులు కాస్త ఖర్చు పెడుతున్నారు కదా,
ఏంటి మీ ఫ్యూచర్ ఆలోచించారా? ఇంత డబ్బులు వెళ్ళిపోతుంది కదా పార్టీకి పెట్టేస్తున్నాము అని చెప్పి. నేను నిజంగా చెప్పాలంటే నాకు కూడా పిల్లలు ఉన్నారండి. నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్లస్ వచ్చేసేసి నేను ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే నాకు పేదవాళ్ళన్నా ఇలాంటి వాళ్ళకి సేవ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఫండ్స్ అనేది మాకు ఏ రకంగానూ ఏ ఫండ్స్ రాలేదండి. మేమేదో మళ్ళీ ఏదో మేము ఎంపీలకో ఎమ్మెల్యేలకో పోటీ చేయాలని కూడా కాదు. మేము ప్రతి ఒక్కరికి మాకున్న దాంట్లో మేము కష్టపడుతూ ముందు వెళ్తూ మాకు అంతో ఎంతో అంటే ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇండివిజువల్ అంతే, ఇండివిజువల్గా వెళ్తున్నామండి. మాకు ఫండ్స్ కానీ ఏదో ఒక్క రూపాయి వచ్చేది అయితే ఏది ఉండదు. మీరు ఇన్ని చేస్తా ఉన్నారు, ఒక మూడో మనిషి వచ్చి ఓకే పార్టీ నుంచి డబ్బులు వచ్చింటదిలే చేస్తాందిలే అని అనే వాళ్ళకి ఇప్పుడు మీరు ఆన్సర్ అయితే ఇచ్చేసినారు. ఫండ్స్ అనే డబ్బులే లేవు, అంత నా సొంత డబ్బులే అని అయితే చెప్పినారు కదా. మీ శక్తి ఉన్నంత వరకు ఇదైతే నా సొంత డబ్బులు అనే ప్రతి ఒక్కరికి తెలుసు అండి. నా ఫ్యాన్స్ కి తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరికి రెడ్ రాణి దగ్గరికి వెళ్తే పక్కా మమ్మల్ని అయితే ఊరికే పంపించదు అన్న పేరు అయితే సంపాదించుకున్నాను. చాలు కదా. ఇది వాస్తవంగా చెప్తానంటే మా ఫ్యామిలీ నుండి వచ్చిన ఇది మాకు అది. ఓకే. మెయిన్ ఇంకోటి దానికి తోడు జనసేన పార్టీ అంటే నాకు ఇంకా నాకు మంచి అవకాశం అన్నమాట ప్రజలకు సేవ్ చేయడానికి. కానీ ఇట్లా నేను దానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఇటు సైడు మామూలుగా వీర మహిళల పేరు ఎత్తుకుంటే తక్కువ నిద్రలో కూడా గుర్తుకొచ్చేది రెడ్డి రాణి, అవునా కదా? ఎక్కడైనా సరే నేను పర్సనల్ గా విన్నాను కూడా. మామూలు జనసేన ఇటు సైడ్ ఎవరు వీర మహిళ ప్రతి ఒక్క జిల్లాలు మండలాల్లో ఉంటారు. ఆయన ఫ్యాన్స్ లేను చోటు అంటూ లేదు, దేవుడు లేని చోటు అంటూ లేను అన్నట్టు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు అన్న చోటే లేదు. అలాంటిది మీరు ఇన్ని చోట్ల తిరుగుతున్నారు, అట్లా ఎలా సర్వే అవుతున్నారు? ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, పిల్లలు బ్యాలెన్స్ చేయాలి, మీరు మీ సోషల్ వర్క్ ని బ్యాలెన్స్ చేయాలి. అది నాకైతే నాకు చాలా యాక్టివ్గా ఉంటానండి అట్లా వర్క్ చేయడానికి. ఎందుకంటే ఆ టయానికి ఏదో ఒక రూపంలో నేను ఎక్కడికైతే రీచ్ కావాలో అక్కడైతే పక్కా అవుతానండి ఖచ్చితంగా. ఏదో రంగు ఈ రోజు నేను పోలేనేమో, నేను దీనికి పోలేనేమో అనే కొంచెం ఫీల్ వచ్చిందంటే లేదు ఏదో రకంగా అయితే నేను వెళ్తాను. దేవుడు ఏదో రూపంలో నన్ను అక్కడికి పంపిస్తాడు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంది ఎవరికైనా నేను సేవ్ చేయలేదన్న ఆ రోజు అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు నేను ఈ ప్రోగ్రామ్కి పోలేకపోయానే, ప్లస్ వచ్చి నేను వీళ్ళకి ఇది చేయలేకపోయానే. ఒకవేళ నేను కొన్ని బాధల్లో కూడా దేవుడిని ఒక్కటే కోరుకుంటానండి. ఇదైతే మనస్ఫూర్తి చెప్తాను. ఎవరైనా నా దగ్గరికి ఆశించి వచ్చారంటే దేవుడా వాళ్ళకి చేసే శక్తి నాకు ఎందుకు ఇవ్వట్లేదని కోరుకుంటాను. ఎందుకో తెలుసా నేను అంత బాధపడతాను. ఏదో జనాలకి ఏదో ఒకటి చేయాలి, ఒక ఆశయం అయితే గట్టి పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడైతే కొన్ని బాధలు పడే వచ్చాం కాబట్టి ఎంత బాధలో ఉంటే ఒక మనిషి వచ్చి మనం నిజం అదేమో. దేవుడిని అయితే ప్రతిసారి నా పిల్లల గురించి కూడా తక్కువ కోరుకుంటాను, కానీ నేను ఎక్కువ కోరుకుండేది ఒకటే కోరుకుంటానండి. నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఒట్టి చేతలు పంపించకూడదు. నా వంతు సాయం అయితే వాళ్ళకి చేసే శక్తిని నాకు ఇవ్వు భగవంతుడు అని పూజ చేస్తాను. మీకు ఇష్టమైన దేవుడు? సాయిబాబా అండి. సాయిబాబా, వావ్ సూపర్. అవును, సాయిబాబా ప్లస్ వచ్చి అమ్మవారిని కూడా బాగా కొలుస్తుంటాను. ప్రతిరోజు అయితే పూజ అయితే చేస్తాను. మీరు ఎమోషన్ అయినారంటే ఒకప్పుడు మనము ఏ స్టేజ్ నుంచి వచ్చినాము అనేది గుర్తు పెట్టుకుంటేనే మనము అవతల సహాయం చేసే గుణం అయితే ఇస్తాడు దేవుడు. చిన్న వయసులో చిన్న పిల్లలప్పుడు మా మదర్ను కోల్పోయామండి. మెయిన్ ఏంటంటే ఒకప్పట్లో మా నాన్న చెప్పేవాడు, మనకు లేకపోయినా తినేదానికి ముసలి వాళ్ళు వస్తే వాళ్ళకైతే నువ్వు తినేదైనా పెట్టు. అందులో ప్లస్ వచ్చి మేము మదర్ లేకుండా బ్రతికినాం కాబట్టి కష్టాలు ఎలా ఉంటాయి అనేది మాకు బాగా తెలుసా అండి. నేను ఎంత రిచ్గా ఉంది వాళ్ళకి అని అనుకుంటా, మాకు తగినట్టు మాకుంటే ఇది మాత్రం నిజం. ఎవరికి తగ్గ అది ఏమనుకుంటాడు వాళ్ళకేం హ్యాపీగా ఉన్నా, ఎవరికి తగిన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు రాంకేంటి అంటారు, ఎవరికి తగిలినట్టు వాళ్ళకి ఉంటాయి. అదేదో మొన్న హీరో చెప్పినాడు కదా, నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తే 1,10,00,000 ఉండే కష్టం అయితే దేవుడు ఇస్తాడు అని చెప్పేసి. పక్కా అండి. అది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అట్లనే ఎక్కువ అంచనా కూడా వేయకూడదు ఈ కాలం. నిజం, తక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు. ఎవరెవరు టాలెంట్ వాళ్ళకు ఉంటది, ఎవరెవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. చాలా మంది జనసేనలో రావడానికి ఈ మధ్య ఇష్టపడుతున్నారు. మీ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ అక్క రెడ్ రాణి అక్క ఉంది, అక్కకి నేమ్ ఫేమ్ బాగా వచ్చింది, దాంట్లో పాలిటిక్స్లో వెళ్ళింది, మనం కూడా వెళ్దాము అని చెప్పి ఓవర్ నైట్లో పేరు రావాలి అంటారు. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత పేరు వచ్చింది. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంట్రా అంటే మార్నింగ్ అయిపోవాలి, అబ్బా మేము ఫేమస్, ఒక ఫోటో పెడితే వెళ్ళిపోవాలి రీచ్, ఒక దెబ్బకు మీటింగ్కే మేము వీర మహిళని అనిపించుకోవాలి, లేకుంటే ఒక గుర్తింపు కావాలి అని అనుకుంటారు కదా. ఎట్లా మీరు 10 ఏళ్ళు కష్టపడితే మీకు ఈ పేరు వచ్చింది. నేను ఒకటి చెప్పనా అండి, కష్టపడింది ఏది ఫలితం ఉండదు.
కష్టపడాలి. నేను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగినా ఆమె ఇంత ఆన్సర్ నేను ఇంకా చెప్తాను అంటే వాస్తవం చెప్తున్నా, చాలా మంది మీరు చెప్పినట్లు నిజం అలా ఉన్నారు. ఇప్పుడు మీరున్నట్లు నేను ఉండాలంటే అది జరగదండి. నువ్వు చాలా బాగా వీడియో చేయడం బాగా చేస్తావు, నువ్వు చేసేది నువ్వు చేయాలి, నేను చేసేది నేను చేయాలి. నువ్వు ఏదో చేస్తున్నావు అని నీకు పోటీ పడి చేస్తే అది ఎక్కడ పాసిబుల్ కాదని. అస్సలు కాదు, మ్యాచ్ కూడా కాదు. ఇప్పుడు మనం ఎంత కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాం. ఎంతో కష్టపడ్డాం. లాక్డౌన్ లో కావచ్చు, చాలా వరకు నేను అధికారంలో లేనప్పుడే పార్టీలో ఏ ఒక్కరు కూడా ముందుకు రానప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని కొంతమందిని దగ్గర పట్టుకొని నేను ఎన్నో చేశాను. ఏ ఒక్కరు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పట్లో వచ్చి ఎవరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరే మీటింగ్లు పెట్టుకోవడం. మీటింగ్లు మెయిన్ మామూలుగా చాలా మంది లేబర్స్ ఉన్నారండి, తిండి లేని వాళ్ళు ఉన్నారు, బయటకు పోలేని వాళ్ళు ఉన్నారు. మాకు పోయే అవకాశం వస్తుంది కాబట్టి మేము పోతా వచ్చాం, అందరికి చేసాం, ఫుడ్లు కానీ అన్ని చేసాం. ఓకే, అన్ని సంవత్సరాలు కష్టం చేసినారు కాబట్టి దేవుడు ఒక్కరోజు అంటూ మీకు ఇచ్చినాడు. ఆ గుర్తింపు కానీ, ఆ పేరు కానీ, ఆ హోదా కానీ ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేటోళ్ళు కష్టపడండి, పడితేనే ఫలితం దక్కుతుంది. ఇది మాత్రం 100%. అది ఎవరైతే నేమ్ రావాలంటే వాళ్ళు పార్టీ కోసం ఎవరైనా బాగా కష్టపడాలండి. అది డబ్బులు పెడతారు ఇంకో రకంగా అనేది మాకు సంబంధం లేదు. పేరైతే పార్టీలో అయితే జనసేన పార్టీలో మహిళలకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇప్పుడు జనసేనలో 10 years నుంచి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి కలిసారు. అదృష్టం వచ్చింది అంటారు. చాలా అదృష్టం. ఆ రోజు తెలియని ఆనందం అండి. అందరూ ఫోటోకి లేదండి, ఆయన కళ్ళే చూస్తూ ఉండిపోయాను. ఓకే, ఎలా ఉండింది అప్పుడు చూసినప్పుడు? చాలా ఆనందం అండి. దూరం నుంచో, సినిమా నుంచో, లేకపోతే న్యూస్ లో చూస్తే అలా ఉంటది, దగ్గర నుంచి చూస్తే మాటలు కూడా రావు. ఆ రోజైతే వాస్తవంగా వచ్చి మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి వల్లే ఆయన కలిసాను. ఆయనకైతే కృతజ్ఞత చెప్పుకోవాలి నేను. ఆయన వల్లే, ఆయన దగ్గరుండి మరీ తీసుకొని వెళ్ళి ఆయన కల్పించాడు. ఓకే, హ్యాపీ. ఒక ఫోటో కూడా తీసుకున్నట్టున్నారు. అవును కదా, చాలు ఈ జన్మకి, చాలు. ఇంకా ఉందండి, వెళ్ళాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆయన్ని కలిసి ఎక్కడ ఆఫీస్ కి వెళ్తారా? ఆఫీస్ కి వెళ్ళాలి. ఆయన తుమ్మినారంటే ఖచ్చితంగా అది సత్యం జరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే అండి, మీరు ఈ మధ్య కాలంలో మామూలుగా పబ్లిక్ అటెన్షన్ కోసం ఏమైనా టాటూ వేసుకున్నారా? ఆ టాటూ ఏంటంటే 2 ఉన్నాయి ఆ టాటూస్. ఒకటి వచ్చి లోగో, జనసేన లోగో, ఇంకోటి వచ్చి SR. వాస్తవంగా మన లోగో అంటే జనసేన అంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఎప్పుడేంటి అది డ్రీమ్ అండి. అందరూ ఏమన్నారంటే నువ్వు ఏంటి ఇది వేసుకున్నావు, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే అని అన్నారు. అది వేసుకున్నానంటే అర్థం పార్టీ మారుతానని కాదు, ఇది నాతోనే వస్తుంది, మనం బతుకున్నంత వరకు నాతోనే వచ్చేస్తుంది. అది పార్టీ మారేది ఏముండదు. అది నాకు ఇష్టం, నేను దాంతోనే ఉండానని ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను మారేదే ఉండదని చెప్పింది. నేను ఎంత సింపుల్ గా మీరు జనసేన లోగో వేసుకున్నారు నేను అనేస్తానని, కానీ వాళ్ళు వేసుకునే ఇది పోదు, ఇది వేసుకుంటే లైఫ్ లాంగ్ మనం చచ్చిపోయే వరకు కూడా ఇది మనతోనే ఉంటుందని డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఇంకో పార్టీలో పోయేదానికి ఛాన్స్ లేదని తెలిసినా కూడా అది ఎంత ప్రేమ, ఎంత ఇష్టం. అలా వేసుకోవాలంటే వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ అమ్మ నాన్న వేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని వేసుకోవచ్చు. నేను సేవలు చేస్తున్నాను, జనసేనలో ఉన్నాను, నాకు ఒక గుర్తింపు వచ్చింది, నేను దేవుడు కొలిచేది పవన్ కళ్యాణ్ గారిని అంత ఇష్టపడుతున్నాను ఎంత ఉంటే ఆమె లోగో వేసుకునింది. అవునండి, నిజం. నాకైతే షాక్, హ్యాండ్ చూస్తానే. నాకు ఇంతకు ముందు కూడా కొంతమంది నాయకులు పార్టీ పేర్లు వద్దులేండి, నాయకులు చెప్పారు, ఏంటి మేము ఎంతో మంది పార్టీలు మారుతున్నామమ్మా, మీరు మారచ్చు కదా అని అన్నారు. నాకైతే ఒకటే చెప్పాను, నేను పార్టీ మారాను అని అంటే నా పుట్టింటికి నేను ద్రోహం చేసుకున్నట్లు. నాకు జనసేన పార్టీ ఎంత నేమ్ తెచ్చింది, అది నాకు పుట్టినిల్లే. ఎందుకంటే మీరు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే నాకు పుట్టినిల్లు లాంటిదండి. ఇది ఎవరు ఎక్కడ వచ్చినా, నేను పార్టీలకు రాకముందు కూడా మెగా ఫ్యామిలీ అంటే నాకు అంత అభిమానం. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, మదర్ కావచ్చు, నాకు చాలా చాలా ఇష్టం అండి. నా ఫ్యామిలీ లాగా అట్లా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇన్స్పిరేషన్ కూడా, పండుగలు చేసుకుంటారు ఎంత బాగా, అన్ని కుటుంబాలు కలిసి ఒకే చోట చేసుకోవడం. నిజంగా వాస్తవంగా కులాల పేరు ఎత్తకూడదు, కానీ నేను అలా పుట్టడం నాకు గొప్పేమో అనిపిస్తుంది. నేను కూడా అనుకున్నాను ఏమన్నా మీరు కలిసి ఒకటేనా అని అంటారేమో అని. అంటే అంత ఇష్టం. లక్కీగా అలా కలిసిపోయింది అంతే. అంత బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మీ కార్ వెనకాల లోగో ఖచ్చితంగా ఉంటుంది, ఇదే నా ల్యాండ్ మార్క్ మాత్రం. ఓకే, ఎక్కడున్నా లోగో ఉండదంటే రెడ్ అని అక్కడ ఉంటది. ఆ కార్ అదే ఆమెదే ఫిక్స్. అవును. ఓకే, మీకు ధైర్యం ఎక్కువ అని అన్నారు, నిజమేనా?
అది చూసేవాళ్ళు చెప్పాలండి, నేను ఎలా చెప్పుకోగలుగుతాను? కెమెరా ముందర అడిగితే ఎస్ నాకు కొద్దిగా ఏదో అట్ట కాకుండా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా రఫ్ అండ్ టఫ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఎవరైనా అన్నింటే? ఇప్పుడు మనల్ని కాపాడుకోవాలంటే ఒక్కొక్కసారి తప్పు లేకన్నా కూడా కాపాడుకునేటప్పుడు రఫ్ అండ్ టఫ్ ఇవ్వాల్సిందే అండి కదా. నేను అందుకే అడుగుతున్నా, అమ్మాయిలు ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే లేదు ఎవరి జోలికి. ఒకవేళ మనదే తప్పు ఉందండి అక్కడ, మనం మనల్ని కాపాడుకోవాలి, మనం పక్క ఫైట్ చేయాలి. నేనైతే ప్రతి అమ్మాయికి కావచ్చు లేడీస్ కు నేను ఇదే చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేనేమంటున్నానంటే ప్రతి దాంట్లోనూ మనం ఎందుకు లేకపోతే పోనీలే అని వదిలేస్తా ఉంటాం కదా, చూసి చూడనట్టు పోవాలి, పోతే కొన్ని పోవాలండి, కొన్ని అయితే పక్క మనం చూసి ఇక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది అన్నప్పుడు మనమే సైలెంట్ అయిపోవాలి. లేదంటే మనం ఫైట్ చేయాల్సిందే, మనకు అన్యాయం జరిగేటప్పుడు మనం ఉండలేం కదా. అదే కదా, అది ఎక్కలో ధైర్యం కొద్దిగా వస్తుంది, బయటికి వచ్చేసింది, రియాలిటీలోకి రప్పిస్తాను కొద్దిగా. మీ చేతిలో వేరే వాళ్ళు బాగా గట్టిగానే దెబ్బలు తిన్నారు అనుకుంటా. అదైతే పక్క అండి. తిన్నారా? పేర్లు వద్దులే గానీ మనకు ఒకటి దెబ్బ పడిందా, 2 దెబ్బ పడిందా? 5-6 దెబ్బలు అయితే పడ్డాయండి. 5-6 దెబ్బలు అనమాట, గట్టిగా వేసేసింది. అయితే ఇంకా ఏమి చేయలేని పరిస్థితులు కారుతో గుద్దాల్సి వచ్చింది. అయ్యోయ్యో, అంత వైలెంటా మీరు? తప్పని పరిస్థితి, ఇంకా మనల్ని కాపాడుకోవాలంటే ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఓకే, కోపం తెప్పించినంత వరకు ఓకే, మంచిగా ఉంటే ఎంతవరకైనా మంచిగా ఉంటాం. మన వాళ్ళు కాపాడుకోవాలి అన్నప్పటికీ తప్పని పరిస్థితి, మనం ఫైట్ చేయాలి, మన వాళ్ళు కాపాడుకోవాలి. సరే, పాలిటిక్స్ కి ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళ క్యారెక్టర్ మీద గట్టి మార్క్ వేస్తారు, చాలా మంది గట్టిగా వేస్తారు. అబ్బా ఈమె పాలిటిక్స్ లో వచ్చేసిందా, ఇది ఆ క్యారెక్టరే అని అంటారు. కానీ అందరూ అలా ఉండరని నేను చెప్తాను, చూస్తా అంటాం, అర్థమవుతుంది. ఒకటండి, పాలిటిక్స్ లో ఉంటే ప్రతి ఒక్కరు అలానే అనేసి కొన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీలో మామూలుగా అయితే వైసీపీలోనే చెప్దామండి, వైసీపీలో చాలా మంది ఉన్నారు లేడీస్, వాళ్ళంతా ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళేనా? ఎక్కడైనా పాలిటిక్స్ లేదండి, వాస్తవంగా చూస్తున్నాం. జనసేన మహిళలు అంటే కొంచెం చిన్న చూపు. ఎందుకు ప్రతి ఒక్కరు ఏదో భర్తలు వదిలేసి వచ్చారంటే, భర్తలు వదిలేసే పాలిటిక్స్ లేక వస్తారా? ఇప్పుడు రోజా ఉంది, రోజా భర్తను వదిలేసి పాలిటిక్స్ లేక వచ్చిందా? భర్తతోనే ఉందా? మరి ఎందుకు అట్లా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చెప్పేది, ప్రతి ఆడదాన్ని తక్కువ వేసి అయితే మాట్లాడుకుంటారు, చాలా తప్పు ఇది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఒక ఆడమా మాట్లాడింది అని అంటే తన వరకే మాట్లాడుకోండి. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడాల్సిందే. రోజా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళ దండి ఇచ్చి అదుపులో పెట్టుకోవడం లేదు? మాట్లాడే అవకాశం మీరు ఇస్తున్నారు మాకు. అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి భర్తలు లేరు, వాళ్ళ అది ఇది అని ఎలా మాట్లాడతారు? అది అలా మాట్లాడకూడదు కదా. పర్సనల్ లైఫ్కి వెళ్ళకూడదు. పర్సనల్ గా పార్టీ వరకే మాట్లాడాలి. పార్టీకి దాటి మాట్లాడినారంటే, ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడతారంటే నేను మాట్లాడి నాకు రాదా? ఎందుకు రాదు? నేను ఒకటంటే మీరు 2 మాట్లాడాలి కదా. కాపాడుకోవాలి, వాళ్ళ ఉనికిని కాపాడుకోకపోతే పాలిటిక్స్ లో అవసరమే లేదండి. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఫైట్ చేస్తుండాలి, ముందుకు వెళ్తా ఉండాలి. మీరు ఒక లేడీ పాలిటిక్స్ లో వచ్చినారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు రావాలంటే భయపడతా ఉన్నారు, వద్దొద్దు ఇంట్లో ఏదైనా బ్యాడ్ నేమో లేకుంటే అట్లా మార్కులు వేసేస్తారు అనేసి, ధైర్యంగా వచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు అని మీ వర్షన్లో ఒకసారి చెప్పండి. పక్క అయితే మనము మంచిగా ఉన్నంత వరకు, మన కంట్రోల్లో మనం ఉన్నంత వరకు పాలిటిక్స్ లో వచ్చి మంచిగా వెళ్ళొచ్చండి. సేవ చేయొచ్చు, సేవలు బాగా అది సేవ చేయాలన్న వాళ్ళకి మంచి అవకాశం అండి పాలిటిక్స్ లో. మంచిగా మనకి ఇది ఉంటుంది. మన వాళ్ళు ఎంతో మంది ఆశించి వస్తుంటారు, ఎంతో మంది ఇది నా వంతు ఇంత అని నేను చెప్పనండి. నాకు 10 రూపాయలే అనుకోండి, 10 రూపాయలు సాయం అయితే చేస్తాను నేను. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, మీరు పాలిటిక్స్లో ఉన్నారని చాలా మందికి తెలిసిందనుకో, వాళ్ళకి ఏదైనా కష్టమే వచ్చిందనుకో, అమ్మ నాకు ఈ పని అవ్వలేదు చేసి పెట్టు అని అన్నప్పుడు, మన డబ్బు సాయం చేయలేకపోయినా మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మన ద్వారా ఏదైనా ఒక్కరికైనా హెల్ప్ అందితే వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు హ్యాపీనే కదా. అది ఎందుకు ఆలోచించారు? పాలిటిక్స్ వస్తే డబ్బే సంపాదించుకుంటారు, పాలిటిక్స్ వస్తే ఇంకొకటి బిజినెస్ చేసుకుంటారు, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఇలాంటి హెల్ప్ అనేది కూడా ఉంటుంది అనేసి ఈమె మాటలు అయితే చెప్తున్నారు. నిజమే కదా. మీరే చూసారు, నేను ఎంతమంది, మీరు నాతో ఉన్నప్పుడు ఎంతమంది వస్తారు ఇంట్లోకి. అలాంటప్పుడు నేను ఎవరినైతే అట్లా ఏం ఆశించినాను, వాళ్ళకి మంచి జరగాలి. అదేంటో నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నేను వెళ్తానండి. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి వాళ్ళ పని అయితే చేస్తాను. ఎందుకండి చేసేదానికి సిద్ధం, ఇంకా ముందు కూడా కావచ్చు నేను వెళ్తాను.
నాకు మీ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ కార్ తోలడం కానీ నిజంగా చెప్తాను, అసలు లేడీ డాన్ ఎట్లా ఉంటారు, అందరినీ శాసిస్తా అన్నట్టు, ఇదే నా రాజ్యం, నేను చెప్పిందే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తారు. అది ఎట్లా బై బర్త్? మధ్యలో పాలిటిక్స్ వచ్చినాక వచ్చిందా? అది బై బర్త్ అండి. బై బర్త్ కదా, మధ్యలో వచ్చేది కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. మధ్యలో వచ్చేది అస్సలు కాదండి బై బర్త్. మా ఇంట్లో నేను అలానే ఉంటాం. మా నాన్న అంతే ఒకటే చెప్తుంటాడు మా అన్న వాళ్ళకి, మీరంతా ఆడపిల్లలాగా పుట్టి ఆ పిల్ల ఒకటి ఆ మగోళ్ళలాగా పుట్టింటే నాకు చెప్తుంటాడు. చాలా మంది అబ్బాయిలతో మాట్లాడి గెలుచుకోవాలి అని అంటే కష్టం, ఎవరిదైనా సపోర్ట్ కావాలి. కానీ మీరు సింగిల్, ఏక్ నిరంజన్ టైప్, అన్నిట్లో నేనున్నా, ఇది నేను అని నిరూపించుకుంటానే ఉంటారు. అవును. ఎలాగది అంటే ధైర్యం వచ్చేసిందా? ఎంత పెద్దోళ్ళతైనా బాగా ధైర్యంగా మాట్లాడేస్తారు. అవును కదండి, అది మనం సంపాదించుకున్నది మర్యాద. ధైర్యం అని కాదు, మర్యాద. ఒకరికి మనం ఎంతైతే మర్యాద ఇస్తాం వాళ్ళు కూడా మనకు అంతే మర్యాద ఇస్తారు, కాబట్టి మనం అంత దగ్గరికి వెళ్ళగలుగుతాం. అప్పుడే ఎప్పుడైతే గౌరవం ఉండే చోటే మనం పోగలుగుతాం. వాళ్ళు అంత ఫ్రీగా వాళ్ళ దగ్గర తీస్తారు కాబట్టి మనం పోగలుగుతాం. వాళ్ళే సీరియస్ గా ఉంటే మనం ఎక్కడ పోగలుగుతాం? పోలేం కదా. అదే వాళ్ళు ఇచ్చేది నాకు ఇచ్చే మర్యాద కాబట్టి నేను ముందుకు. మన ఆంధ్రాలోనే కాకుండా ఆస్తులు అమెరికాలో అట్లా కూడా కొన్నారు. ఈ మధ్య ఎక్కువ వెళ్తా ఉన్నారు. ఎందుకు? ఫ్లైట్ ఎక్కితే ఒక ఫోటో, దిగితే ఒక ఫోటో. నేను అమెరికా విండేది ఏదో బిజినెస్ ఉండదు, అంతా ఉండదని కాదండి. మా పాప అక్కడ చదువుతున్నారు. మా నేను అట్లా వినలేదే, అక్కడ ఏందో కొంచెం ప్రాపర్టీలు, ఆ బిజినెస్, డైమండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. నా పిల్లలు చదువుతున్నారు. కొంతమంది నవ్వడంలో కూడా కవర్ చేసుకుంటారు, మీరు కవర్ చేసుకుంటున్నారా? అలా ఏ లేదండి, నా పిల్లలు అక్కడ చదువుతున్నారు, అక్కడ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. మీ నోటు వాకు నిజమైపోయి నిజంగా ఆమె ప్రాపర్టీలు కొనేసి డైమండ్ బిజినెస్ స్టార్ట్ చేసేయాలి, ఈ రూమర్ నిజమైపోవాలి. డైమండ్ నెక్లెస్ నీకే తెచ్చిస్తానండి. ఇంతకన్నా ఏం కావాలి? నేను అలాంటి పొజిషన్కి వచ్చినప్పటికి. అంటే ఇది నిజంగా రూమరేనా? రూమర్ కదండి. ఏంటి, నా పిల్లలు అక్కడ చదువుతున్నారు, నేను అంతా అక్కడ బిజినెస్లు చేసే అంత అయితే నాకు లేదు. ఫ్యూచర్లో ఏమో నా పిల్లలు చేస్తే నేను వెళ్ళొచ్చేమో. అమ్మో, రాజశేఖర్ గారి గోటీ ఫ్యాక్టరీ ఎంత ఫేమస్ అయింది, డైమండ్ బిజినెస్. నా పిల్లలు అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యి బిజినెస్ చేసేటప్పటికి పక్కా నేను కూడా అక్కడే వెళ్తానండి. ఓకే, అయితే రూమర్ బా, ఎవరు నమ్మద్దండ బా, రూమర్ అది. సరే అండి, ఎస్ఆర్ అనే టాటూ రీజన్ ఏంటి? ఎస్ఆర్ అంటే అండి, మా ఇంట్లో ఆల్మోస్ట్ నా పిల్లలు, నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం అండి. నా సాయిబాబా అంటే, సాయిబాబా షిరిడీకి వెళ్ళిన తర్వాత నాకు బాబు పుట్టాడు. ఓకే ఓకే, సాయిబాబా భక్తురాలు పుట్టాడు. నాకు బాబు పుట్టిన తర్వాత నేను సాయిబాబాని ప్రతిరోజు ఫస్ట్ ఆయన్నే కొలుస్తాను. ఎంతో మంది చెప్తుంటారు ఆయన ఒక మనిషి దేవుడు కాదంటాడు, కానీ నా దృష్టిలో మాత్రం ఆయన దేవుడు అండి. కాబట్టి నా బాబు పేరు వచ్చి లితిక్ సాయి కృష్ణ. నా పిల్లల పేరు వచ్చేసేసి శిరీష ఓ పాప ఉంది, స్వాతి ఓ పాప ఉంది, శివాని ఓ పాప ఉంది. ఏంది మీకు నలుగురా? నలుగురు ఆడపిల్లలండి, ఒక బాబు. వాళ్ళ పేర్లు అందరివి అట్లే స్టార్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ కాదండి, ఫస్ట్ నాకు సాయిబాబా అంటే ఇష్టం కాబట్టి సాయిబాబా ప్లస్ వచ్చి నేను అక్కడ నా పేరు రెడ్రాణి కాబట్టి రెండు ఇది అయితే కాబట్టి నేను అలా చేసుకున్నాను. సాయిబాబా రెడ్రాణి. నేను మీ పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోరు, మీకు నలుగురు పిల్లలు అంటే నిజంగా షాక్ అవుతాను. అవునండి. చిన్న పిల్లలేనా? లేదండి, చదువులు అయిపోయినా, ఒక పాప జాబ్ చేస్తుంది, ఇంకో పాప బయట ఉంది. ఓకే, బీటెక్ అయిపోయింది, ఒక పాప బీఫార్మసీ చేయడానికి వెళ్ళింది యూఎస్కి. ఇంకో పాప అయితే జాబ్ చేస్తుంది. పాపకు ఇంకో పాపకు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బాబు 8th క్లాస్ అండి, బాబు లాస్ట్ 9th కి వెళ్తున్నాడు. ఇప్పుడు సెటిల్ అయ్యే ఏజ్ అన్నమాట. ఓకే, మీ పిల్లలు ఎప్పుడైనా ప్రౌడ్ గా కాలు మీద కాలు వేసుకొని, బా మా అమ్మ చూడు సింహం లాగా ఉంది, మా అమ్మ పాలిటిక్స్ లో ఒక రేంజ్ లో ఉంది అని ఏమన్నా? ఇదైతే మా పిల్లలు పాలిటిక్స్ అంటే మా పిల్లలకి పడదండి అస్సలు. పిల్లలకు నచ్చకపోతే మనం ఏం పని చేయలేం కదా. కానీ వాళ్ళు నా ఇష్టంగా వదిలేశారు. నీ ఇష్టం, నీది, అది నీ ప్రొఫెషన్, నువ్వు అది చేసుకుంటూ వెళ్ళు, మేము ఎక్కడ ఇది అయ్యారు కొద్ది రోజులు, మీరు దీని గురించి మాట్లాడొద్దండి అంతే. నా పిల్లలు ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదండి. ఓకే, 2 రోజుల తర్వాత మా మమ్మీరా, మా మమ్మీ, మా అమ్మ, నా ఒక్కదానికే అమ్మ అంటారు. ఎంత నోటి ఆ రోజు దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చేసింది, మీకు తెలియదు ఆ విషయం. బయట అందరూ వచ్చి రెడ్రాని ఆమె కదా వీర మహిళ జనసేన అక్క, నాకు బాగా తెలుసు, అది కూడా నడుస్తుంది బయట. మీరేమంటే మీరు దీని మీద బిజీ అయిపోయి వెనకాల ఏంది పబ్లిక్ టాక్ అనేది మీకు తెలియకుండా పోతా ఉంది అంతే. వాళ్ళ అభిమానం అంతే అంటారా? ఓకే, రోజుకి ఒక్కరన్నా మీ ఇంటికి వస్తారు,
ఒక్కరన్నా వచ్చి ప్రాబ్లమ్ తో వస్తారు, లేకుంటే మీ ఫ్యాన్స్ గా ఎవరో ఒకరు వచ్చి వెళ్తానే ఉంటారు. ఫుడ్ పెట్టకుండా పంపిరు ఎందుకు? మీకు అంత ఉందా ఏంటి? కాఫీ టీ రెస్పెక్ట్ అంటే ఎవరైనా కాఫీ టీ జ్యూస్ ఫ్రూట్స్ ఆడ వరకు ఓకే, మరి ఏంటి మీరు? అది తప్పదండి. భోజనం టైంలో పక్క ఎవరు మా ఇంటికి ఒక శత్రువు వచ్చినా ఆ టైంకి భోజనం అయితే పెడతాను. మరి నువ్వు ఇప్పుడు రెడ్ రాన్ ఎందుకు పెట్టుకున్నావు? అన్నపూర్ణాన్ని పెట్టుకొని ఉండొచ్చు కదా. అంత వద్దు అండి, అంత నేమ్ వద్దు. రెడ్ రాన్ ఎందుకు పెట్టుకున్నావు అట్లాంటప్పుడు? అది ఇంత ముందే చెప్పానండి. మా నాన్న ఒకప్పట్లో మీరు తినేటప్పుడు ముసలి వాళ్ళు వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టి పంపించి మన ఇంటికి ఎవరు వచ్చినా ఆకలితో పంపించద్దండి అని. ఓకే, దాన్నే ఫాలో అవుతాను. ఓకే. మీరు ఒక మాట క్యాజువల్ గా అనుకుందాం మనలో అనమాట. ఇప్పుడు మీరు జనసేనలో లేరు, వీర మహిళ కాదు, మీరు ఒక నార్మల్ హౌస్ వైఫ్, సోషల్ సర్వీస్ చేయాలి రా, నీకే పదవి లేదు కదా అంటే వెళ్తారా? పక్కా వెళ్తాను. బాగా ఆలోచించుకొని చెప్పండి. బాగా ఆలోచించేదే లేదండి, పక్కా వెళ్తాను. మీకు పదవి లేదు? నాకు వద్దు. నాకు వద్దు. ఎందుకో తెలుసా, నేను పాలిటిక్స్ రాకముందు నుండి నేను పేదవాళ్ళకి చాలా మందికి నేను చేసేదానండి. అంటే నాకు డౌట్, మానవ సేవే మాధవ సేవ ఇలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఫాలో అవుతున్నారా? అవునండి. నిజమేనా? పక్కా. అదైతే నాకు లేక నాతో కలిసి వచ్చిన వాళ్ళకి నేనైతే అసలు నా గురించి చెప్పుకోకూడదని ఒకప్పట్లో నేను ఎప్పుడైతే సుండుపల్లికి వచ్చానో అప్పుడేంటి మామూలుగా చాలా మంది మా పక్కనే ఊర్లు ఉన్నాయి కొంతమంది, వాళ్ళంతా వచ్చారు మ్యారేజెస్ కావచ్చు, అట్లా బొట్లు కానీ అప్పట్లో గోల్డ్ తక్కువ ఉండే. అవును, అలాంటి వాళ్ళకి చాలా మందికి నేను హెల్ప్ చేస్తుంటాను. అవునా? మ్యారేజెస్ కి పక్కా అండి. ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా వస్తారు, కానీ అంత పెట్టే పొజిషన్ లో మనం లేము. మన శక్తి కొద్ది చేస్తానండి. ఎవరు పెళ్ళిళ్ళు అయినా అట్లా ఎవరైనా ఏమన్నా వచ్చినా కూడా అప్పట్లో అయితే బొట్టు కానీ గిన్నె బొట్టు పెళ్లి చారీస్ అలాంటివి తీయించేదాన్ని. ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే అంత చేయలేను కానీ చేస్తా, ఎంతో కొంత నా వరకు చేస్తా. ఆగట్లే ఈ పోరాటం, ఆగదండి. అంతే ఆగదు. దేవుడు ఎక్కడ ఎంతగా తీసుకొని వెళ్తాడో చూద్దాం. ఓకే, దేవుడు మీకు ఇష్టమైన దేవుడు సాయిబాబా మీ ముందరకు వచ్చి డబ్బు కావాలా, పదవి కావాలా, లేకుంటే సేవ చేసేంత శక్తి కావాలా అని అడిగితే ఏం చెప్తారు? నేను మనస్ఫూర్తి సేవ్ చేసే శక్తి కావాలా, అలానే నన్ను కొంచెం ఈ కష్టాల్లో నుండి బయట పడితేనే కదండి నేను సేవ్ చేసే శక్తి. నిజమే, పక్కా అదే ఆ రెండు అయితే కోరుకుంటున్నాను. అంటే ఇంకోటి ఏంటంటే నా స్వార్థం అనుకోండి, ఎలా అయినా అనుకోండి, నా పిల్లలు ఎక్కడున్నా ఏ కష్టాలు లేకుండా చూసుకోవాలా భగవంతుడు అనే ఉద్దేశంతోనే నేను ఇలా ముందుకు వెళ్తున్నాను. అది కూడా నా స్వార్థమే. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, మనం నమ్ముతాం కదా సనాతన ధర్మం కానీ హిందూ ధర్మాన్ని బాగా నమ్ముతాం మనం. అలాంటిది మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది, మన పిల్లలకు కూడా అదే వస్తుంది అని మీరు చేసిన పుణ్యం మీ పిల్లలకు కూడా వస్తుంది కదా. వచ్చింది బట్టి అండి నా పిల్లలు ఆ పొజిషన్ లో ఉన్నారు. ఒకరు అమెరికా, ఇద్దరు ఉన్నారు అమెరికాలో. ఆ దేవుడు నా పిల్లలకు మంచిగా చూస్తే అదే చాలండి నాకు. ఒక తల్లిగా, ఒక సమాజంలో ఒక సేవ చేసే నాయకురాలిగా ఎన్ని కోరికలు. ఒక పక్క అమ్మగా బాధ్యత కావాలి అని అంటారు, ఒక పక్క అయితే నేను పాలిటిక్స్ లో ప్రజలకు ఏం చేయాలనుకుంటానో అది కూడా శక్తి ఇవ్వు దేవుడా, చాలు కదా, ఇంకేం కావాలి. నేను అనుకున్నట్టు రీచ్ అవుతున్నానండి. అవుతున్నారు సరే అండి. అలా అని రీచ్ అవుతున్నా అంటే ఏదో సంపాదించేస్తుంది అని అనేసి అనుకుంటారు. అనుకుందాం అబ్బా కొంతసేపు, ఏమైతుంది అనుకోకూడదా? ఎక్కడ నేను సంపాదించేది ఏం లేదండి. ఓకే, సంపాదించింది ఏం లేదు. మేము పాలిటిక్స్ లేక వచ్చి మంచి పేరు సంపాదించుకున్నా, అది చాలు మాకు. అది చాలా అంటారు. మీ లైఫ్ లో పెద్ద డ్రీమ్ అనేది ఎవరికైనా, నాకు కూడా ఉంది పెద్ద డ్రీమ్, వాళ్ళకి ఉంటది. మీకు ఏమైనా ఒక మంచి డ్రీమ్ ఏమైనా తీరితే చాలు, ఇంకేం వద్దు నాకు ఎలాంటి కోరికలు లేవు? రెండు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు. నా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండేసేసి నేను ఒక పెద్ద పొజిషన్ లో ఉండి నేను అనుకున్న వాళ్ళకందరికి మంచిగా హెల్ప్ చేయాలన్న డ్రీమ్ అది ఒక్కటి ఉందండి. నాకు ఇంకా ఏమీ లేవు పెద్దగా. తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం ప్లానింగ్ ఉండదు మీకు? నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? సర్ప్రైజ్, సీక్రెట్ ఇలాంటి వద్దు మాకు, డైరెక్ట్ చెప్పాలి ఆన్ కెమెరా. నా ముందర అట్లా సీక్రెట్లు ఏమి ఉండవండి, తెలిసిన పుస్తకం నేను అంతే. ఏంటంటే నాకు ఇప్పుడైతే ఇందాక మీరు అడిగారు మీకు ఏంటి క్యాడర్ ఏంటి అని అన్నారు. నాకు పార్టీ నుండి మా వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను నమ్మి నాకు అప్పగిచ్చిన దానికైతే న్యాయం అయితే చేస్తానండి. చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను. ఆ ముందు వెళ్ళడంలో కూడా నేను ప్రజలకు సేవ చేయడానికే వెళ్తాను. ఇంకోటి ఎంతో ఆస్తులు సంపాదించాలంతా అయింది. ఇది ఒక్కటే నా డ్రీమ్. ఒకటి చాలు, మంచిగా ఉండాలి అంతే. అసలు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే నిజంగా చెప్పాలంటే రెండండి. ఒకటి అడ్డదారిలో వెళ్తే ఒక సక్సెస్ ఉంది, మనం జనైన్గా వెళ్తే ఒకటి ఉంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. మేము అతి చిన్న వయసులో మదర్ చనిపోవడం వల్ల మాకైతే అంతంత మాత్రమే చదువు.
ఎందుకంటే మేము 6 మంది పిల్లలము. దాంతో ఇంకొక అంటే 6 మంది పిల్లల్లో కూడా మాకు చదువులు అంతంత మాత్రం. ఎందుకంటే మదర్ లేకపోతే ఇంకెలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ తెలుసు. అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని మదనపల్లిలో పెట్టి కొద్ది రోజులు చదివించారండి. చదివించిన తర్వాత నాకు చదువు చాలా తక్కువ. అతి చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత నాకు చిన్న పిల్లలు. ఎప్పుడైతే పిల్లలు అయ్యారో వాళ్ళని మంచిగా చదివించాలి. సక్సెస్ అంటే నా లైఫ్లో నా పిల్లలు మంచిగా, నాకు చదువు లేదు, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు, మంచిగా చదవాలి, నా పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలనుకున్నాను. నా పిల్లలు అయితే హై పొజిషన్లోనే పెట్టానండి. వావ్, సూపర్. అవునండి, ఎందుకంటే నా పిల్లలు అమెరికాకి వెళ్ళారండి. నా డ్రీము, నా పిల్లలు వెళ్తుంటే నేను చూసి ఆనందించాను. నా పాప అయితే అదే పొజిషన్లో ఉందండి. అక్కడ పోయినా కూడా ఆమె కారు కావచ్చు, ఆమె వెళ్తుంటే నాకు ఆనందం. నార్మలే మాటలు రాక తల్లిదండ్రులు ఎవరికైనా మాటలు వస్తాయి, అది పక్కన పెడితే నా పిల్లలు ఆ స్థాయిలో ఉండాలంటే నాకు చాలా ఆనందం అండి. అంతకన్నా తల్లిదండ్రులకి ఆనందం ఇంకేమో. నాకు అదే నేనైతే సక్సెస్ కావడమే నా పిల్లలండి. ఓకే, మీరు కాదు, మీ పిల్లలు ఫస్ట్. సూపర్. అసలు నీ లైఫ్ లో అయినా నా లైఫ్ లో అయినా ఏ ఆడదాని లైఫ్ లో అయినా కూడా సరే, ఒక ఆడదానికి శత్రువు ఇంకో ఆడదే అని అంటారు. అది నిజమేనా? మీ లైఫ్ లో జరిగిందా? నవ్వుతున్నారు. అవి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే చాలా మంది నాతో మంచిగా వస్తారు. అది ఎందుకో గానీ వాళ్ళకు నా మీద ఉన్న ఈర్ష లేకపోతే ఇంకోటి అనేది నాకు అర్థం కాదు. కానీ నేనైతే వాళ్ళను మంచి మనసుతోనే దగ్గర తీస్తానండి. వాళ్ళు ఎందుకో కానీ నా మీద చాలా ఈర్షతో, నా మీద లేని పోని ఇవన్నీ చెప్పి నా లైఫ్ ని దెబ్బ కొట్టాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కుళ్ళుంటే ఉండొచ్చు కానీ లైఫ్ల మీద కూడా దెబ్బ. కానీ అది కూడా నేను ఒకటే అంటానండి, నిజాలు ఉంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. నా తప్పు ఉంది, నువ్వు మాట్లాడే అవకాశం నేను ఇచ్చాను. ఏమి లేని దానికి మాట్లాడుతున్నారు. అంటే కల్పిత పాత్రలు తయారు చేస్తున్నారు. నాకు ఫ్రెండ్స్ అంటే అండి, నిజంగా ఫ్రెండ్షిప్ లో అంటే ఒక 3 ఉన్నారండి. మెయిన్ పర్సన్ నాకు శ్యామ్లా అని మా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితురాలండి. ఎక్కడ ఉంటారు? కాదండి, ఆమె గత 17 ఏళ్ళ నుండి తన క్లోజ్. చాలా నాకు ప్రాణం అంటే మా అమ్మ తర్వాత ఆమె అనిపిస్తుంది. అంత బాగా నా పిల్లల్ని కూడా బాగా చూస్తుంది. తర్వాత 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి. మెయిన్ నాకు శ్యామ్లా అండి క్లోజ్ ఫ్రెండ్. ఓకే, నాకు తెలిసి అన్ని పడిపోయి లేచి ఒక స్ట్రాంగ్ గా లేచినారు. ఇదే నిజమా కాదా? కాకపోతే ఇట్లాంటి ఫ్రెండ్షిప్ లో నేను నేర్చుకునేది ఏందో తెలుసా, ఎవరిని మనం ఎక్కువ నమ్మకూడదు, ఎవరిని దగ్గరికి తీయడం. అతి ప్రేమ కూడా దానికి చాలా దారుణం. నిజమే అంటారా? ఇదైతే 100% అండి, నేను అనుభవించాను చెప్తున్నాను. అది ఎందుకో నాకు తెలీదు. నేను ఎక్కడ వాళ్ళకి ఏ లోటు చేయను. నా ఇంటికి వస్తే ఇంకా మీకు తెలుసు వచ్చారంటే నేను ఎలా చూస్తాను, సేమ్ వాళ్ళని అలానే చూస్తా. వాళ్ళు శత్రువులుగా మారిపోతారు. నువ్వు బాగుంటావు, నీకు నలుగురిలో పేరుంది, మాకు లేదు, నీలాగా అందంగా లేము, నీలాగా జనాల్లో మంచి పలుకుబడి ప్రతిష్ట లేదు, అందరూ నన్ను పొగుడుతా ఉంటారు, మాకు లేదు కదా. ఇది మాకు ఎప్పుడు ఎన్ని రోజులు చేస్తే, ఎన్ని సంవత్సరాలు చేస్తే కష్టం. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, నీకున్నది నాకు రాదు, నాకు ఉండేది నీకు. అదేమో నిజం, నీ టాలెంట్ నీది, నువ్వు బాగా ఇదిగా ఉన్నావు కాబట్టి వస్తుంది. నేను రాజకీయమా లేకపోతే ఇంట్లోనా, నా ఇది నాకు కాపీ అయితే చేస్తే అస్సలు రాదు, ఉండేది కూడా పోతుంది. అట్లా చాలా మంది ఉన్నారండి కాపీ చేయడం. ఓకే, ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే రెడ్డి రాని అన్నట్టు గాలి కూడా బాగా వస్తుంది. ఓకే, ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది రెడ్డి రాణి గారు. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచిగా గుర్తింపు ఇచ్చి మీరు ఎక్కడి నుండి వచ్చి నాతో. లేదు, మీరు చేసిన సోషల్ సర్వీసు సమాజంలో ప్రతి ఒక్కరిని, ఎవరైతే మీ ఇంటికి వచ్చి సాయం కోరుతున్నారో అని అన్నారో వాళ్ళు ఖాళీగా పంపించకుండా కనీసం ధైర్యం చెప్పినా చాలు కదా. మనం పక్క 100% అండి. ఎందుకంటే నాకు ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లలు నా దగ్గర బాగా వస్తాయండి. ఆడపిల్ల ప్రతి ఒక్కరికి నేను మంచిగా సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ఒక స్టెప్ వేస్తున్నారంటే ఫస్ట్ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, తర్వాత ఇంకో స్టెప్ వేయండి. ఇంకో స్టెప్ వేసినప్పటికీ మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అది పడకుండా జాగ్రత్త పడి స్టెప్ వేయండి. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకు నేను చెప్పే మాట అదండి. ఎందుకంటే ఆడపిల్ల విషయం ఎవరికి చెప్పుకోరు సొసైటీలో, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి పెళ్లి కావాల్సి వస్తుంది. అలాంటిది ధైర్యం చేసి నమ్మి మీ దగ్గరకు వచ్చి ఒక మంచి దారి చూపిస్తారో, లేకుంటే ఎలా ఉండాలి, ఎలా ఏం చేస్తే మంచిదని మీ దగ్గరకు వస్తారో అక్కడే తెలిసిపోతుంది కదా. అంతే కదండి. నాకు ఆడపిల్లలు ఉన్నారు కదండి, నాకేమని కోరుకుంటా, నా పిల్లలు లాగే వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటాను. ఓకే,
చాలా మంచి ఆలోచన, మీ ఆశయం నిజంగా చాలా గొప్పది. నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మేము ముందరికి రాబోతున్నాం. అది ఎందుకండి, ఇప్పుడు కూడా గుడ్ న్యూస్ అనుకోండి. నేను మీ కళ్ళు చూసేటట్లే ఎన్నో చేస్తున్నా. కాదు, అది కూడా గుడ్ న్యూస్. అది కూడా గుడ్ న్యూస్. మరి నేను ఒక స్థాయిలో అండి, నిజం చెప్తున్నా, టీడీపీ కావచ్చు, మన బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు నాకు మంచి గౌరవం ఇస్తారండి. మంచిగా ఇస్తారు. ఏదైనా కూడా నేనంటూ మనం ఉండడం వల్ల మనం ఎలా నేను వాళ్ళ దగ్గర కూడా నేను అలానే ఉంటా. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. మీరు అప్పుడు కూడా అన్నారు మన లిమిట్స్ లో మనం ఉంటే ఏది రాదు. నిజం అది. మన లిమిట్స్ దాటామంటే ఏమైనా వస్తాయి. మన వాళ్ళు ఒక మగవాడు మాట్లాడుతున్నాడంటే మనం ఇచ్చొచ్చాను అండి. మనలో కూడా తప్పు. మనతో మాట్లాడేవాడు భయపడాలి. ఆ సిచ్యువేషన్ మనం తీసుకురాకూడదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అది. మన లిమిట్స్ లో మనం ఉండాలి. ఎంతవరకు అంతవరకు. అప్పుడు ఒక పర్సన్ వచ్చి మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైనప్పుడు మనం ఎందుకు జాగ్రత్త పడకూడదండి? నిజమే, నిజం. మన వాళ్ళు మనం కాపాడుకోవాలి కదా. నిజంగా చాలా మంది ఏమంటారంటే, నేను సింగిల్ డ్రైవింగ్ కదా, చాలా మంది ఎందుకు బ్లాక్ ఫిలిమ్స్ వేసుకుంటారు, దానికి కూడా బ్యాడ్ రూమర్స్ వచ్చాయి. నేను ఒకటే చెప్తాను, బ్లాక్ ఫిలిమ్స్ వేసుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారులే, అనుకున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, బ్లాక్ ఫిలిమ్స్ వేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే మన వాళ్ళు కాపాడుకోవడానికి. ఒంటరిగా వెళ్తుంటాం. ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడు ఎంతో మంది మగవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. ఒంటరిగా వెళ్తే ఆకుతాయి పిల్లలు ఉన్నారు. నిజమే, నిజమే. అది మన సేఫ్. నిజం. లేడీస్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలానే జాగ్రత్తగా వెళ్తే వేరే అనర్థాలు రావు కదండి. అదే కదా, నైట్ లోనే వెళ్తా ఉండరు, చూస్తారు అమ్మ ఒకటే వెళ్తా ఉంది అని చెప్పి, ఎవరు కళ్ళు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అట్లా చాలా నాకు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. నాకు మామూలుగా అయితే నేను ఎప్పుడు బ్లాక్ ఫిల్మ్స్ అండి, మిరర్స్ దించి మాత్రం ఎప్పుడు నేను డ్రైవింగ్ వెళ్ళను, వైట్ కలర్ వెళ్ళను. మన జాగ్రత్త. ఎందుకంటే అది నేను కాపాడుకోవడానికి. ఎవరు ఏమనుకుంటానే ఉంటారో పట్టించుకోకూడదు, వెళ్ళిపోవాలంతే. ఓకే, చాలా ఇన్స్పిరేషన్. ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మాత్రం నేను ఏదో పొలిటికల్ గా చేద్దామని అనుకుంటే, ఒక ఆడది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సమాజం అంటే ఏంటి, పాలిటిక్స్ లో వస్తే ఎలా అనే మంచి మంచి పాయింట్స్ అయితే బాగా చెప్పినారు. నిజంగా నాకైతే చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి, అలానే ఎవరిని చులకన చేయొద్దండి. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరెవరు వేలో వాళ్ళు వెళ్దాం. ఎవరిని తక్కువ అంచనా వేసేటప్పటికి వాళ్ళకు కూడా వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు కదండి. ఖచ్చితంగా. అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. అలానే మీరు చేసే వీడియోస్ కావచ్చు, మీ ప్రతి వీడియోలు చూస్తాం, చాలా మంచిగా డెవలప్ అయ్యారు. మీరు ఇలానే ఇంకా ముందుకు వెళ్ళాలని, మాలాంటి వాళ్ళ దగ్గర ఇంకా ఇంటర్వ్యూలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.